దొనకొండ నియోజకవర్గ శాసనసభ్యులు తెనాలి శ్రావణ్ కుమార్ బుధవారం ఫిరంగిపురం మండలంలో పర్యటించారు. మండల పరిధిలో కండ్రిక వేములూరుపాడు, ఫిరంగిపురంలో గల విజ్ఞానపురంలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను స్థానిక మహిళలతో, గ్రామస్తులతో మమేకమై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో మట్టి రోడ్డు కనిపించకుండా గ్రామ పురవీధులలో సీసీ రోడ్ల నిర్మాణానికి తన వంతు కృషి చేస్తానని, గత వైసీపీ పాలనలో గుంతల రోడ్లతో ప్రజలు పలు విధాలుగా ఇబ్బందులు పడుతున్నారన్నారు. విజ్ఞానపురంలో ప్రజల సౌకర్యార్థమై కమ్యూనిటీ భవన్ నిర్మాణానికి 1,40,00,000 నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. మహిళలు సత్కరిస్తున్నారు. మీ యొక్క కరతాళ వర్ధిల్లాలి శ్రావణ్ కుమార్ గారు, వర్ధిల్లాలి శ్రావణ్ కుమార్ గారు, వర్ధిల్లాలి శ్రావణ్ కుమార్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి శ్రావణ్ కుమార్ గారి నాయకత్వం. అమరావతి రాజధాని ప్రాంతంలోని మహిళలకు అందరూ కూడా సెక్స్ వర్కర్లుగా మారారు అని ఒక పనికి మాలిన టీవీలో, సాక్షి టీవీలో ఒక డిబేట్ జరుగుతూ ఉంటే డిబేట్ నడిపే యాంకర్ కానీ మాట్లాడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు సపోర్టర్, ఇది మంచి పద్ధతి కాదు, మహిళల్ని గౌరవించాలి, మహిళల్ని తప్పుగా మాట్లాడటం మంచిది కాదని చెప్పకపోగా అది అలా జరిగింది ఇలా జరిగిందని మాట్లాడే ఒక కుసంస్కారానికి వైసీపీ పార్టీ తెరలేపింది. సరే, అది బాగానే ఉంది అనుకోండి. ఆ సంగతి సాయంత్రానికన్నా మధ్యాహ్నానికన్నా జగన్మోహన్ రెడ్డి గారికి లేకపోతే సాక్షి టీవీ నడిపే యాజమాన్యానికి తెలుస్తుంది కదా. కనీసం ఇది మంచి పద్ధతి కాదు, అందరిని ఉద్దేశించి ఎలా మాట్లాడతారు, ఆడవాళ్ళ యొక్క గౌరవ మర్యాదలకు భంగం కలిగేలాగా మాట్లాడిన వ్యక్తిని మేము మా టీవీ ఛానల్లో మాట్లాడినివ్వకుండా బహిష్కరిస్తున్నామని కానీ, బేషరతుగా క్షమాపణ చెప్పిస్తామని కానీ, లేకపోగా మళ్ళీ ఇంకొక ఆయన మాట్లాడుతున్నాడు. వీళ్ళందరూ కూడా సంకర జాతి వాళ్ళండి. అంటే అసలు మహిళల పట్ల కానీ ప్రజల పట్ల కానీ గౌరవ మర్యాదలు లేని విధానంగా గతంలో పరిపాలన ఉంది. ఆ పరిపాలన నుంచి ప్రజలందరూ విముక్తి చెందారు. ఇప్పుడు మెల్లిమెల్లిగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మనం ఇటీవల